ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచాల జనార్దన్ ఆదేశాల మేరకు హిందూపురం శాసనసభ్యుడు నందమూరి నటసింహం, నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు టీడీపీ నాయకులు పట్టణ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, జనరల్ సెక్రటరీ బొడ్డపాటి వెంకట్, నగర మహిళా అధ్యక్షురాలు పెద్దిచెట్టు వరలక్ష్మి, విజయలక్ష్మి, కామరాజు గడ్డ కుసుమ కుమారి, కేశన శేషమ్మ, షేక్ ఆరిఫా, గంగారపు పద్మ, 33వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు నల్లూరు రవి, మేడుకొండ మోహన్ రావు, కస్టర్ ఇన్ఛార్జి దాయినేని ధర్మ వెంకటేశ్వరరెడ్డి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర పార్టీ అధ్యక్షుడు బండారు మదన్ మాట్లాడుతూ, ఒక సినీ హీరోగానే కాకుండా హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బసవతారక క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైర్మన్గా అనేక సేవా కార్యక్రమాలు సాగిస్తున్న నందమూరి బాలకృష్ణకి మరెన్నో జన్మదిన వేడుకలు జరుపుకోవాలని అన్నారు. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ప్రాంతాలు వేరైనా మన అంతరంగ ఒకటేనన్నా, యాసలు వేరుగా ఉన్నా మన భాష తెలుగు భాషన్నా. వచ్చిందన్నా వచ్చాడన్నా, వచ్చిందన్నా వచ్చాడన్నా, వరాల తెలుగు ఒకటేనన్నా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. మహాభారతం పుట్టింది రామహేంద్రవరంలో, భాగవతం వెలసింది ఏకశిలా నగరంలో. ఈ రెంటిలోన ఏది కాదన్నా, ఈ రెంటిలోన ఏది కాదన్న ఈనాళ్ల సంస్కృతి నిండు సుల్మా. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. సాయి కలహం విజృంభించ నరసింహాలై గర్జించాము. స్వతంత్ర భారత్ కి జై. గాంధీ నెహ్రూల పిలుపులందుకొని సత్యాగ్రహాలు చేశాము. వందే మాతరం, వందే మాతరం. స్వరాజ్య సిద్ధి జరిగిన పిమ్మట స్వరాష్ట్రములు సాధించాము. జై విశాలాంధ్ర. దేశభక్తిలో తెలుగు వారికి జీతే లేదనిపించాము. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. తెలుగు జాతి మనది, నిండుగా వెలుగు జాతి మనది. ఇంటిలో నారమరికలు ఉంటే ఇల్లెక్కి చాటాలా, కంటిలో నలకతి